ఇంట్రెస్టింగ్ అన్నమాట. డాన్ మూవీలో ఒక సీన్ ఉంటది కదా, ఒక అక్కడ నుంచి కాల్ వచ్చినప్పుడు మీరు ఒక డైలాగ్ చెప్తారు. బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా, చెట్టు పెళ్ళడానికి బాయా? మాకు ఆ మూవీలోకి ఒక చిన్న డైలాగ్. ఎవరికి బాయి వచ్చి అడుగుతారు అనమాట. బాయ్ వచ్చారని చెప్పు అనేసి. ఎవరికి బాయి? మా సేటుకు బాయా, మా సేటుకు పెళ్ళడానికి బాయా, కేకనే గుస్సా. ఆ సేటుకి 10 కార్లు ఉన్నాయి, ఏ కారణం వెళ్ళాలని నాకేం తెలుసు. 10 కోట్ల నాకు జీతమే ఇప్పుడు నీకే. అది నేను నా ప్రాణం పోతే ఆ అమ్మాయి ఎవరు లేదమ్మా, చార్జ్ తీసేవాళ్ళు, ఊరుకోమ్మా అనేవాళ్ళు ఎవరు లేరు. నేను మా అమ్మాయిని బజార్ పాలు చేస్తాను. నాకు ఏడవటానికి కూడా ఒప్పులేదు. నా కళ్ళల్లో నీరంతా గడ్డగట్టి ఐసి. సో ఇవాళ మనమైతే మొత్తానికి శ్యామలమ్మ దగ్గరకు వచ్చినాము. నిజంగా ఎన్నో మూవీస్ చేసి ఎంతో మందిని అలరించింది, కానీ నిజంగా ఈ పొజిషన్ లో చూసా అని చెప్పేసి నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. బాగున్నారమ్మా? బాగున్నాను. ఇదిగో చూడండి ఎలా కనపడుతున్నాను, మీకు బాగా కనపడుతున్నానా? సరే చెప్పండి. ఆరోగ్యం ఎట్లుందమ్మా? ఆరోగ్యం బాగాలేదని కదా ఇలా ఉన్నాను తల్లి. పోయి ఇవాళ రేపు పోయేలా అది అట్లా గుర్తుపెట్టుకోవాలి, తెలిసిందా? బాగాలేదు నాన్న ఆరోగ్యం. ఆర్టిస్ట్ కాబట్టి ఇలా బిల్డప్ ఇస్తున్నాను అనమాట, బాగున్నట్టు. సరే అది నేను నా ప్రాణం పోతే ఆ అమ్మాయి ఎవరు లేదమ్మా, చార్జ్ తీసేవాళ్ళు, ఊరుకోమ్మా అనేవాళ్ళు ఎవరు లేరు, రోడ్లు పాలు అయిపోతుంది. అందుకని దేవుడు నా ప్రాణాలు ఇంకా పోకుండా ఇలా నిలబెట్టాడమ్మా. ఎప్పుడో పోసి సంవత్సరం అయింది. నాకు హార్ట్లో మూడు నేను అది చెప్తాలే. ఇక చూసారు కదా ఎట్లా ఉందో మాట్లాడుతుంటే. ఇంకా అయిపోయింది నా లైఫ్, చచ్చిపోతాను. నా ఆరోగ్యం ఏమీ బాగాలేదమ్మా. రాత్రి అశోక్ గారితో చెప్పి ఏడ్చుకున్నాను. ఇంకా భర్తగా ఆయన ఎవరో కాదంబరి కన్న గారు వాళ్ళు ఫిలిం సైడ్. నేను అయ్యో మా ఆర్టిస్ట్ మేము బతికించుకోమా, నేను ఫిలిం వాళ్ళ దగ్గర ఇండస్ట్రీలో అందరికీ చెప్పి ఆవిడకి బాగాలేదు, ఇట్లా ట్రీట్మెంట్కి డబ్బులు లేక చేయించుకో, నేను ఇదిగో చెయ్యి ట్రీట్మెంట్కి డబ్బులు లేక అవసరపడుతున్నారు, ఆవిడకి ట్రీట్మెంట్ చేసి కొన్నాళ్ళు బతుకుతారు అని చెప్తాను అన్నాడట కాదంబరి కన్నా. అశోక్ గారు జర్నలిస్ట్, అమ్మ ఛానల్ ఆయన. ఆయన ఒక్కడే మాకు ధైర్యం చెప్తుంటారు, అమ్మ మీరు ఒక 1 వారం రోజులు లాగానే మీరు ధైర్యంగా ఉండండి, మీ అందరం కలిసి ఏదో మీకు ట్రీట్మెంట్ చేస్తామంటారు. మళ్ళీ వారం అయిపోయాక మళ్ళీ పోయి ఇంకొక వారం ఇలాగ నా లైఫ్ లాగా అంటారో ఏమో. అశోక్ గారు కోపం తెచ్చుకోకండి, ఊరికి అంటున్నాను. అలా రాత్రి అడిగి ఏడ్చాను. నాయన ఎప్పుడో కిరణ్ అంటాడు, కాదమ్మ కిరణ్, అమ్మా ఏదో కొంచెం 20,000 30,000 ఇవ్వటం కాదమ్మా, పెద్ద అమౌంట్ కలెక్ట్ చేసి ఇస్తే నీకు కొంచెం ధైర్యంగా ఉంటే ట్రీట్మెంట్ చేయండి. అమ్మ ఇంకొకటమ్మా, ఇప్పుడు ఇండస్ట్రీ అంటే చాలా మంది అనుకుంటారు కదా ఫుల్ సంపాదిస్తారు, పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి అది అని అంటారు కదా, మరి మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందమ్మా? అమ్మా నేనేం మీలాగా రాలేదమ్మా. నేను స్టేజ్ నాటక రంగంలో 30 సంవత్సరాలు చేశాను. అక్కడ 50 ఏళ్ళు వచ్చాక షిఫ్ట్ అయ్యాం ఇక్కడికి. అప్పుడు మన అందరం ఎక్కువ పర్సనల్ గ్లామర్ ఎక్కువ ఉంది కదా, అంటారు మనకు మాస్క్
ఇప్పుడు అందరు సెల్లులో పెట్టుకున్నారు చూడు. సున్నాల పక్కన నెంబర్ ఎందుకు ఉంటుంది కదా, గోల్డ్ మాదిలో. నాకు జీతం ఇప్పుడు నీకేం ఇస్తాడు, పరిదర్శన ఏదో చెప్తాడు డైలాగ్ వెళ్ళను. ఆ డైలాగ్ అందరూ పెట్టండి. మాస్ క్యారెక్టర్లు ఫస్ట్ మన సొంత మంచి క్యారెక్టర్ చేశారు. అయితే నేను 4 అడుగులు నల్లగా ఉంటాను. ఎవరికి వెళ్ళి తను పళ్ళు ఏంటది అని దబాయించే శక్తి మనకు లేదు సార్. నాకు ఇది ఆ టైపు మనకి గ్లామర్గా ఉన్నాం. ఏంటి పళ్ళు ఏంటి పళ్ళు సీన్ ఏంటో చెప్పు అంటారు. గ్లామర్ డబ్బులకి మనం అంటే ఊరుకుంటారు, ఉన్నది కూడా బీకేస్తారు. ఒక సినిమా పేరు అడగండి. ఒక సినిమాలో నాకు మంచి గ్లామర్ రోల్ వచ్చింది. గ్లామర్ రోల్ వచ్చి దీంట్లో నేను అందంగా కనపడితే రిచ్ క్యారెక్టర్ మహేష్ బాబు తల్లిగాను రామచంద్ర తల్లిగాను ఇస్తాడని ఆశపడిపోయి వెంటనే కార్ అడిగి తీసుకుని 10,000 అడ్వాన్స్ ఇచ్చారు. 10,000 అడ్వాన్స్ తీసుకొని షాప్కి వెళ్ళి నక్లీసు మంచి చీరలు అన్నీ కొనుక్కొచ్చేసి 10,000. శివపార్వతి పక్కనే ఉంది. తిట్టింది, ఎందుకమ్మా డబ్బులు ఖర్చు పెడతా, వాళ్ళు ఏది ఇస్తారు కట్టుకోక. ఏమిలేండి ఈసారి నాకు మంచి వేషం దొరికింది, దీంట్లో రిచ్గా కనపడితే నాకు రిచ్ క్యారెక్టర్లు వస్తాయేమో అని అన్నాను. ఆ తర్వాత కొన్ని గోల్మాలు జరిగేసిన క్యారెక్టర్ తీసిపారేసి దాని చాలా కారణాలు కావాలని తీసేసారు. కావాలని తీసేసారు. అలాగా మనం ఏదో అనుకుంటాం. అట్లాగా మాస్ క్యారెక్టర్తో మనం ఎంటర్ అయినప్పుడు గ్లామర్ వేషాలు మన అడిగినంత డబ్బు ఎలా ఇస్తారమ్మా. అది కాక నేను రంగస్థల నాటక రంగం నుంచి వచ్చాను. నాటక రంగంలో నేను సావిత్రి గారి లాగా అంత పేరు తెచ్చిన ఆవిడతో నేను పోల్చుకోను. నాకు సావిత్రి చాలా అభిమానం. అంత మహానటితో నన్ను పోల్చేవాళ్ళు అనమాట రంగస్థలానికి, మీరే సావిత్రి. అందుకోసం నేను నాటక రంగంలో మంచి పేరు తెచ్చుకొని వచ్చాను. పండు గారు నమస్కారం అండి అంటాం కానీ అదే పండు ఏంటి మేకప్ మ్యాన్ ఎక్కడున్నాను పిలిచిరా అనే లెవెల్ లేదమ్మా. అందుకు మనకి డబ్బులు ఇవ్వరు. అది అసలు ఇంత స్టోరీ చెప్పాను. ఇంట్లో ఎగస్ట్రా ఉంటే కట్ చేసుకొని సింపుల్గా వేసుకున్నాం. మనకి ఇవ్వలేదు. మనం అందంగా ఉన్నామా, ఎవరైనా సరే ఆడవాళ్ళు పైకి రావాలంటే అందం అన్నా ఉండాలి, అండదండలన్నా ఉండాలి, ఆస్తి అన్నా ఉండాలి. మనకు అందము లేదు, వెనకాల బావాలేదు, మాకు లేదు, మనం ఎలా పైకి వస్తుందా. అందులో మేము బ్రాహ్మణ్స్ ఎలా పైకి వస్తుంది చెప్పు. రంగస్థలం మీద నుంచి వచ్చాను కాబట్టి రంగస్థలంలో రెమ్యునరేషన్ చాలా తక్కువ. 1000 రూపాయలు ఇస్తే పెద్ద రెమ్యునరేషన్ అన్నమాట. అయితే మనం అక్కడి నుంచి వచ్చిన మన ఇక్కడ 5,000 ఇస్తే అమ్మో 5,000 ఇచ్చాడు ఇంకేంటి అనిపిస్తుంది. అట్లా ఉదాహరణగా చెప్పాను. అసలు ఒక రహస్యం ఎవరికి తెలుసు. అందరు ఆర్టిస్టులు రేపు చూస్తారు ఈ వీడియో. నేను నిజంగా చెప్తున్నాను, నిజమైన ఆర్టిస్టులు ఎవరైనా సరే చాలా అల్ప సంతోషులు ఉన్నారు. ఆర్టిస్టులు అంత అల్ప సంతోషులు ఎవ్వరూ ఉండరు. వాళ్ళకి హాయ్ ఎంత బాగా చెప్పారండి ఎలాగంటే థ్యాంక్ యూ అని పొంగిపోతారు. ఆర్టిస్టులు నిజంగా చాలా అల్ప సంతోషులు. నా అనుభవంతో 50 సంవత్సరాలుగా నేను నటిగా ఉన్నాను. నా నట జీవితంలో నేను తెలుసుకున్నది అందరినీ చూసా. సినిమా ఫీల్డ్ అందరినీ హీరోల పక్కన. తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చాక చూద్దాం. మహేష్ బాబుతో 2 సినిమాలు చేశాను. ఇప్పుడు మురారి ఫస్ట్ సినిమా అయింది. మురారిలో చేశాను. ఇంకో సినిమా అయితే గుర్తు రావట్లా. 2-3 సినిమాలు చేశాను. చిరంజీవి గారితో 4 సినిమాలు చేశాను. మొత్తం ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరితో చేశాను. అయినా మనం ఇలాగే ఉన్నాం, వాళ్ళు అలాగే ఉన్నారు. అది ఎటో పోతున్నాం, ఎటు పడితే అటే పోతాం. ఏమండి తప్పు చెప్పు నేను? లేదమ్మా. మనం ఆడవాళ్ళు పైకి రావాలంటే ఈ 3 ఉండాలి. మీరు చెప్పిన 3 ఉండాలి. అవునా కదా చెప్పండి పండుగ. అందం ఉండాలి, ఆస్తి ఉండాలి, వెనకాల బాగుండాలి, బాబు మావి. సో అమ్మ సొంతూరు ఎక్కడమ్మా మీది? అమరావతి, గుంటూరు దగ్గర అమరావతి. వైజాగ్లో నాటకాలు వేసేదాన్ని. వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు యాక్సిడెంట్లో పోయారు. అయితే మా బ్రాహ్మణ్స్లో మా నాన్నగారు ఆడవాళ్ళు బయటకు వెళ్ళకూడదని ఎక్కువ చదివించడం.
దాంతో మాకు ఉద్యోగం చేసే అవకాశాలు తక్కువ. ఏదో ఇంటర్మీడియట్ చదివా. ఎంతవరకు చదివినారమ్మా? 10th క్లాస్ అనుకోండి. 10th ఇప్పుడు class. 10th క్లాస్. ఇంటర్మీడియట్ అంటే అప్పట్లో ఇంటర్మీడియట్, అప్పుడు 10th క్లాస్ అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ చూసామా. అది కూడా అసలు చదువే కాదు. మా స్కూల్లో అందరూ ఇట్లా చూస్తే అట్లా పాఠం ఉంటుంది ప్రస్తుతం. చదువు కాదు, పాడు కాదు, జనరల్ నాలెడ్జ్. ప్రపంచం 50 సంవత్సరాల్లో ప్రపంచాన్ని అంతా చదివానమ్మా. భయంకరమైన చాలా చెప్పలేను నేను. ఇటు సినిమా ఫీల్డ్లో కానీ మురళీమోహన్ గారు నాటక రంగానికి 30 ఏళ్ళు నా నాటక రంగానికి. నాటక రంగానికి సినిమాకి ఏంటమ్మా తేడా? గ్లామరు రెమ్యునరేషన్ అయినా మిగతా పాలిటిక్స్ అని అక్కడ ఇక్కడ ఒకటే. సినిమా ఫీల్డ్లో ఎన్ని రకాల ఉంటాయో అన్ని రకాలు నాటక రంగంలో ఉన్నాయి. లేకుండా ఏం కాకపోతే రెమ్యునరేషన్ తేడా, గ్లామర్ తేడా, అది అని చెప్పాను నేను. సో మీరు ఇండస్ట్రీకి ఎలా పరిచయం అయినారు? అసలు మీకు ఎట్లా అనిపించింది? అంటే చిన్న ఉన్నప్పటి నుంచి మీకు నాటకాలు అంటే ఇష్టమా అమ్మ? నాటకాలు అంటే నేను చూసి కూడా ఎదగను. నాటకాలు నాకు తెలియని కూడా తెలియదు. ఊరికే సరదాగా మా పక్కింటి పిన్ని గారు మేము కథలు, సన్మానం కథలు అవి రాస్తూ ఉండేవాళ్ళం. సన్మానం కథలు అయితే ఆవిడ దగ్గర కూర్చొని ఇద్దరం కూర్చొని రాసేవాళ్ళం. అది మా నాన్నగారు ఒరే ఎదవా ఎక్కడ తెచ్చావరా ఒరే లేకుండా కాదు ఇలాగా మధ్య మధ్య డైలాగులు చెప్తూ ఇంట్లో పనులు, ఒరే వంకాయలు కోసావా లేదా, వెదవలకి ఉసిరికాయలు ఉన్నాయి లేవుతామన్నా ఇలా అంటుకేసి నారాయణేశ్వరం అంటే. అది వినేసి నేను వాణి అని ఒక పచ్చుకుండేది అప్పట్లో. నేను కథ దాంట్లో ఇది రాస. సో అమ్మ ఈ నాటక రంగంలోకి ఇట్లా వచ్చినారు. నాటక రంగంలోకి అట్లా వచ్చాం. సో ఇండస్ట్రీకి ఎలా పరిచయం అయినారు? అదే అంటే ఇక్కడ కొంచెం ఏజ్ అయింది కదా, అప్పుడే 50 years నాటకాలు తగిన సినిమాల్లో మరి అమ్మ వేషం, బామ్మ వేషం ఇలాంటివి ఉండవు. నాటకాల్లో ఒక్క లేడీ పాత్రనే పెట్టుకుంటారు. నాటకాలు తగ్గిపోయినాయి. ఇంక మరి ఎలాగంటే అప్పుడు సరే అందరూ సినిమా సీరియల్ అవి వస్తాయని ఇక్కడికి వచ్చాము. వచ్చాక పరిచయం గోపాలకృష్ణ గారు వాళ్ళు మనసంతా నువ్వే ఫస్ట్ పరిచయం చేశారు. సుమంత్ రాజు మనసంతా నువ్వే, అది సూపర్ హిట్ అయింది. అవును, నేను చేసిన సినిమాలన్నీ హిట్ సినిమాలే. అందరు అనేవాళ్ళు మీరు డిమాండ్ చెయ్యండి, నేను హిట్ ఆర్టిస్ట్ అని. ఆ తర్వాత కృష్ణమోహన్ గారిది ఖడ్గము ఆఫర్ వచ్చింది. ఖడ్గము సూపర్ హిట్. రాజుగారివే వర్షం, మనసంతా నువ్వే, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, అన్ని సినిమాలు హిట్ చేశా. అందరు మహేష్ బాబుతో చేశా, అందరితో చేశా. అన్ని హిట్ సినిమాలే చేశా. చిరంజీవి గారితో ఠాగూరు, ఇంద్ర, ఇంకేవో 2 సినిమాలు ఏవో. ఆంధ్ర వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్, అల్లరాముడు, ఆంధ్ర అన్ని హిట్ అయిన సినిమాలలో చేశాను. దేవుని దేవల కాకపోతే నేను అదే అంటే అందరితో ఇంత మంచి సినిమాలో చేశారు మీరు డిమాండ్. నాయన నాకు బతికే వేషాలు ఇచ్చినాయి కానీ బాగుపడే వేషాలు రాలేదు నాకు. అంటే 2 సీన్లు 3 సీన్ల వేషాలు చేస్తే ఎక్కువ డిమాండ్ చేయలేం కదమ్మా. అవి బతకటానికి సరిపోతాయి. బాగుపడాలంటే 2 అపార్ట్మెంట్ కొనుక్కుని కారు కొనుక్కుని పడ్డా వెళ్ళి బాగుపడ్డా అనేలాగా ఉంటాం. మరి అందుకే బాగుపడే వేషాలు రాలేదు, బతకటానికి చెప్తున్న వేషాలు వచ్చినాయి అని చెప్తారు. కానీ ఓకే అమ్మ, మీరు అన్నది మీ పాయింట్ ఆఫ్ లో మీరు నా పాయింట్. కానీ ఇంకేంటి అంటే ఆ మూవీలో మీరు ఉన్నారు అని అంటే మీకు కూడా ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కదా. సో అమ్మ కనిపించింది, సో చూడాలన్న ఆతృప్తి కూడా ఉంటది కదా. నాకు ఉన్నాను. నేను ఒకసారి చందనాకి వెళ్తుంటే కుర్రాళ్ళు, కాలేజీ కుర్రాళ్ళు అందరూ వచ్చి సెల్ఫీ తీసుకున్నాను. నేనే హీరోయిన్ అయ్యానలాగా పొట్టిగా ఉంటాను, హీరోయిన్ చూసుకోండి అంటే, అమ్మ హీరోయిన్ కంటే మీరే మాకు ఇష్టం, గోలి మళ్ళీ మీ డైలాగ్ ఒకసారి చెప్పండి అని చెప్పేసి అందరూ వెనకాల పడి సెల్ఫీలు తీసుకుంటారు. అదే నేను చాలా సంతోషంగా గర్వంగా. ఇంకోటి బాగా అని ఖడ్గంలో అందరు బయటకు వస్తే అడుగుతూ ఉంటారు. చిన్న చిన్న క్యారెక్టర్ అయినా చిన్న డైలాగులు అయినా హిట్ అయినాయి డైలాగ్. అదే నాకు
సంతోషంగా ఉంటుంది. సో అమ్మ మీకు మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి మీరు చేసిన దాంట్లో? అలాగే లేదు, నాకు అన్ని ఫేవరెట్. నేను చెప్పినవన్నీ ఏమో నేను ఆలోచించలేదు. నాటక రంగంలో అయితే చాలా ఉన్నాయి, కానీ 30 నాటకాల్లో అలాంటి వేషాలు సినిమాల్లో ఎవరు మనకు. నాటకంలో మంచు బొమ్మలను ఎక్కడికి పోయినా ఉత్తమ ప్రదర్శన అది వచ్చింది అని ఒంట్లో బాగాలేదని ఎలా మాట్లాడేస్తున్నాను చూసారా. అప్పుడు ఎలా మైక్ అక్కర్లేదు శ్యామల గారు అంటే అనేవాళ్ళు. మంచు బొమ్మలు అని ఒక నాటకం ఎక్కడికి పోయినా ఉత్తమ ప్రదర్శన ఉత్తమ లాంటి గ్యారంటీకి వచ్చింది. ఈ పావలా అనేది పావలా శ్యామల అంటే ఏంటి అని చాలా మందికి తెలియదు. ఆ పావలనే నాటకం ఆంధ్రదేశం అంతా వేసి 300 సార్లు ఉత్తమలతిగా వచ్చారు. అందుకని పావలా శ్యామల అని పెట్టారు నిక్ నేమ్. అంతేగాని నేను మేము బ్రాహ్మణ్స్ నేతివారు, స్వచ్ఛమైన బ్రాహ్మణి ఎన్ శ్యామల నా పేరు. మీ పూర్తి పేరేందమ్మా? శ్యామలే లక్ష్మీ సరస్వతి. ఇది మా నాన్నగారు చాలా చేదస్తాం నాటకాలు బయటికి వెళ్ళకూడదని ఫ్యామిలీ నుంచి వచ్చాం కదా, అందుకని శ్యామలని పేరు మార్చుకున్నాను. కానీ అసలు పేరు లక్ష్మీ సరస్వతి. లక్ష్మీ సరస్వతి. నేను పుట్టినప్పుడు మా పొలం ఉండేది, మా నాన్నగారు వాళ్ళు వ్యవసాయదారులు. ఆ పొలంలో లక్ష్మీ అమ్మవారు బొమ్మ, సరస్వతి అమ్మవారు బొమ్మ దొరికిందట, అందుకని నా పేరు లక్ష్మీ సరస్వతి. ఓకే. ఇంటి పేరమ్మా? నేతివారు, చింతలపాటి వారు మా నాన్నగారు. అత్తగారింటి వాళ్ళ పేరు నేతివారు. నాన్నగారి సపోర్ట్ ఎలా ఉండే మీకు? అసలు ఆయనకి తెలీదు. నాటకాలు వేసిన ఒకసారి ఉత్తమ నటి శ్యామలాని కరగపూర్లో అయితే అయ్యో ఇది ఇలా స్టేజీకి నాటకాలు వేసిన తెలిస్తే చదివించి కానీ జంజాల పాపయ్య శాస్త్రి గారు మాకు దగ్గర చుట్టాలు. ఆయన నన్ను చూసి ఈ అమ్మాయిని బాగా చదివించులా అవుతుంది, మంచి పేరు తెచ్చుకుంటుంది, చాలా పేరు తెచ్చుకుంటుంది, ఏ రకంగా తెచ్చుకుంటుందో కానీ అని చెప్పారట. అయినా మా నాన్నగారు చదివించడం. సరే అది వదిలేద్దాం, ఎలాగో సినిమాల్లోకి ఎలాగ వచ్చానంటే ఇట్లా వచ్చా. ఆయన పరిచయం చేశారు, అక్కడి నుంచి అన్ని సినిమాలు వాడతాను. చేశాక ఆఖరి సినిమా మత్తు వదలరాని కీరవాణి గారు అబ్బాయి హీరో, మత్తు వదలరాని చేసి అప్పటికే నాకు ఒంట్లో బాగాలేదు, చేసి నడవలేకపోతున్నాను కూడా. అట్లాగా వాళ్ళు కోరించి పెట్టుకున్నారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అదే లాస్ట్ సినిమా. బాగా డబ్బులు వచ్చినాయి వాళ్ళకి, మనకి ఇవ్వలేదు, వాళ్ళకి ఎంత వచ్చింది. సో అమ్మ ఫస్ట్ మూవీ వచ్చేసి మనసంతా నువ్వేనా? అంత ముందు జంజాలు కాదు ఇక్కడ వైజాగ్లో, జంజాలు కాదు వైజాగ్లో ఉండేవాళ్ళం కదా. అబ్బాయి బాబాయ్ బాలకృష్ణ గారితో చేసి బాబాయ్ అబ్బాయి తర్వాత మన టీవీలో కూడా వచ్చింది ఆ సినిమా. ఫస్ట్ అది జంజాలు గారి డైరెక్టర్. అలా లెక్కేసుకుంటే చాలా ఉన్నాయి. ఇక్కడికి హైదరాబాద్ వచ్చాక వేసింది మనసంతా. అలా వరుసన అన్ని హిట్ సినిమాలే చేశాను. అక్కడికి అయితే మనీ సంపాదించలేకపోవటానికి కారణం చెప్పాను కదా, నేను అడగలేకపోయేదాన్ని భూమిని. చాలా మంది నాకు 5-6 లక్షలు కావాలి, ఎవరిని అడగలే. ఏంటంటే ఈ పిక్చర్లో ఎవరు ఏంటని అడగద్దు, ఒక పిక్చర్లో 50,000 రెమ్యునరేషన్ అమ్మా, 10 రోజులు మీ క్యారెక్టర్ అని చెప్తే 10,000 అడ్వాన్స్ ఇస్తారు, మధ్యలో 10,000 ఇస్తారు, పిక్చర్ అంతా పూర్తయ్యాక మిగతాది ఇస్తారు న్యాయంగా. నాకేం చేసేవాళ్ళు అంటే ఫస్ట్లో అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు, మరి లాస్ట్ని ఇస్తామని ఇచ్చేవాళ్ళు కాదు. నాకు అలా ఒకళ్ళిద్దరు 2-3 వేషాలు పోయినాయి. మీరు గట్టిగా అడిగారంటే మళ్ళీ పెట్టుకోరు మిమ్మల్ని, అట్లా అడగండి, ఇంకో సినిమాలో అవకాశం రావాలంటే అని చెప్పారు ఒకళ్ళిద్దరు సలహా. అక్కడితో నాకు భయం అడగటానికి, అడిగితే వేషాలు పిలవలేము మళ్ళీ. అట్లా మనం ఇప్పుడు 2 నెలలు గ్యాప్ వచ్చింది అనుకోండి, అప్పులు చేసుకొని తింటాం. మళ్ళీ సినిమా రాగానే ఈ అప్పులు తెచ్చుకుంటాం. మనమే అపార్ట్మెంట్లో అంటే అందరికీ అదే అవార్డులు సంపాదించా కానీ అపార్ట్మెంట్లో సంపాదించలేదు నాయన అని చెప్పి. కానీ ఒక మూవీ హిట్ అయిందంటే అమ్మ మనం అడిగే ఛాన్స్ ఉంటది కదా, అంటే నాకు ఇంత కావాలి అని చెప్పేసి, అట్లా మీరు ఎప్పుడు అడగలేదా మరి వాళ్ళని? నేను ఎవరిని అడగలే. లాస్ట్ కీరవాణి మత్తు వద్ద ప్రొడ్యూసర్ మాత్రం అడిగాను. నేను అది అమ్మేశానమ్మా వాళ్ళకి, వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళని అడగండి నేనేం ఇవ్వలేనని. అదొకటే నా జీవితకాలంలో అడిగింది. ఈ సినిమా హిట్ అయింది కదా, నేను కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను.
ఎవరిని అడగలేదమ్మా. నేను ఎవరిని నాకు ఇవ్వాల్సిన డబ్బులు అడిగేదాన్ని కాదు. మొహాటం ఎక్కువ. మొహాటం కాదు, మనం ఏమో ఒకళ్ళిద్దరు ఇలాగే మీరు డబ్బుల గురించి అడిగారంటే మళ్ళీ పిలవడానికి భయపెట్టేవారు. అంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ సినిమాకి ఛాన్స్ రాదు, అవకాశం రాదు అని చెప్పేవాళ్ళు. అందుకని అడిగేదాన్ని కాదు. మనం ఎప్పటికప్పుడు బట్టాబట్టిగా బతకడానికి సరిపోయినవే మనం సంపాదించుకున్నాం, కానీ బాగుపడటానికి సంపాదించలేదు ఆయన. ఫస్ట్ మీ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంది ఎంతమ్మా? ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత మీది? నేను ఇక్కడ గంజాలు గారు ఇచ్చేవారు, మర్చిపోయినా. పవన్ కళ్యాణ్ గారితో సుస్వాగతం చేశాను. దానికి అదేంటంటే మనకి అంత పేరు లేదు కదా, మధ్యలో మేనేజర్లు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంత ఇమ్మన్నారని ఇస్తే అంత ఇచ్చారు కావాలనుకుంటున్నాను. చాలా సినిమాలు అలా నేను వెళ్ళి ప్రొడ్యూసర్ని అడగలేను. ఫస్ట్ అబ్బాయి బాబాయికి 2000 3000 ఇచ్చారు సంజయ్ గారు, ఊళ్ళో కదా. ఇక్కడికి వచ్చాక సుమంత్ అడ్స్ వాళ్ళు మనసంతా నువ్వే కూడా ఎక్కువ ఇవ్వలే, చాలా తక్కువ ఇచ్చారు. ఎందుకులే అమ్మ చెప్పదు, వాళ్ళు బాధపడతారు చూస్తే మనకి బాధ. చెప్పాను కదా, మనం ఏం గ్లామర్గా డ్రెస్ వేసుకొని హీ అనుకుని వెళ్ళాం కదా, మోస్ట్ బ్లిన్స్గా. నేను అప్పటికి నేను నాటక రంగంలో 2500 సార్లు ఉత్తమనటిగా బహుమతులు తీసుకొని 50 సార్లు సన్మానం చేయించుకొని సినిమా ఫీల్డ్లోకి అడుగుపెట్టి, మరి ఎంత ఇదిగా ఉండాలి నేను. వీళ్ళకి నాటక రంగం తల్లి లాంటిది అంటారు. తల్లిని ఎంతమంది గౌరవిస్తారు? తల్లిని గౌరవించకుండా ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తున్నారు కదా కొంతమంది ప్రబుద్ధులు. అలాగా నాటక రంగాన్ని గౌరవించే వాళ్ళే నాటకాన్ని కూడా గౌరవిస్తారు అనుకుంటా. నేను నాటక రంగం నుంచి వచ్చా, నల్లగా ఉంటా, పొట్టిగా ఉంటా, బ్లడ్ అంతా పోయి జబ్బు చేసి ఇట్లా తెల్లగా ఉన్నంత ముందు నల్లగా ఉండేదాన్ని మీలాగా. అంటే ఇప్పుడు నేను కర్రగా ఉన్నానమ్మా? అర్థం ఒకసారి బాబాయ్ నా తల్లి చూసుకుంటే. అయ్యో నేను కర్రగా ఉన్నానా? నేను తెల్లగా ఉన్నాను ఫీల్ అవుతామ్మా. అంటే మీరు తెల్లగానే ఉంటారు, నా పక్కన నల్లగా ఉంటారు. తెల్లగా ఉన్నారా? మీ అంత లేనిలేదమ్మా, తెల్లగా లేనిలే, నా పక్కన నల్లగా ఉంటానమ్మా. మీ పక్కన నల్లగానే ఉన్నాను. అది అది నేను చెప్పేది. అయిపోయిందాక ఒకటి డైలాగ్ చెప్పమన్నారు. ఆంధ్ర వాళ్ళ నుంచి మాకు డైలాగ్ కావాలి, ఎందుకంటే చాలా మంది ఆ మూవీకి ఫేవరెట్. మీరు ఆ మూవీతో చాలా మందికి మీరు రీచ్ అయినారు అనమాట. ఇప్పటికి అవి చూస్తూనే ఉంటారు. అది రామానాయుడు గారు ఒకసారి ఆటో కోసం నిల్చుని అక్కడ స్టూడియో మెయిన్ రోడ్లో ఆయన వెళ్తూ కారులో నన్ను చూసి మళ్ళీ వెనక్కి కారు బ్యాక్ చేసుకుని వచ్చి, బాగా చేసామ్మా, నవలా చచ్చాను అన్నారు. అది నాకు చాలా సంతోషం వేస్తుంది. అంత పెద్ద బాగుందమ్మా అంటే పోతుంది కదా, మళ్ళీ బ్యాక్ చేసుకొచ్చి చెప్పారు కదా అని సంతోషం. అది ఇంకోటి ఏంటి విన్నానంటే, ఎవరో ఫోన్ చేశారు నెల్లూరులో, ఆ బిట్టు సినిమా అయిపోయి అందరు లేచి వెళ్ళిపోతుంటే మళ్ళీ వేసేవాళ్ళట ఆ బిట్టు. అది అందరు జనాలు లైక్ చేసిన సినిమా అంత ఆడలేదు. ఈ బిట్టు బాగా ప్రజల్ని ఆకర్షించిందని వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఆ బిట్ వేసేవాళ్ళట ఎండింగ్లో. అది బాగా సంతోషం అవుతుంది. అంతే కదా ఒక ఆర్టిస్ట్కి. జనగణమన వేసినట్టు జనగణమన అధినాయకులు వేసేవాళ్ళు కదా సినిమా. ఆ తర్వాత లేచి వెళ్ళిపోతున్నారని మానేశారు. ఎందుకు ఆ పాట పరువు తీయటమే. అది చెప్పండి. సో మాకు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ నుంచి డైలాగ్ కావాలి. ఆంధ్ర వాళ్ళ నుంచి అంటే అది ఏముంది, ఏడవటం ఇది మీడైనా నాకంటే బాగా చెప్తారులే, కానీ పళ్ళు చెప్పమన్నా చెప్తారు. అది కాదు ఎవరైనా చెప్తారులే, ఏడవటమే కదా. దానికంటే నాటకాల్లో అది ఇందాక చెప్పబోయి ఆపేసాను. మీకు సరిపోతుంది ఆ టైం? సరిపోతుందమ్మా. లేకపోతే 2 భాగాలు చూసుకొని సీరియల్గా వేయాల్సి
ఎక్కువ చెప్తాను. నాకు నాటక రంగంలో బాగా పేరు. నాకు చాలా అట్లా ఇంతగా శాస్త్రి గారి అవార్డులన్నీ నాకే వచ్చేది. ఇది నాకు చాలా ఇష్టమైన డైలాగ్. అంటే చాలా ఉన్నాయి నాటకాల్లో. నాకు చాలా మంచి వేషాలు వేశాను నేను. సినిమాల్లో మనకు మన దురదృష్టం. అది నాటక రంగంలో అదేంటంటే ఒక ఇంట్లో చిన్న ఒక్క ముక్క చెప్తాను. ఓకే అమ్మ. అది నాకు బాగా ఎక్కడికి పోయినా ప్రైజ్. సూర్యకాంతం గారు వాళ్ళు జీవరలక్ష్మి గారు మెడ్రాస్లో ఆ నాటకం వచ్చినప్పుడు అందరు చూశారు. అందరు లోపలికి వెళ్తుంటే క్లాప్స్, మళ్ళీ వస్తుంటే క్లాప్స్ కొట్టేవాళ్ళు అనమాట. ఆ క్యారెక్టర్ అలాంటిది. అదేంటంటే నాకు ఇష్టమైన అన్ని డైలాగులు బాగుంటాయి. సినిమాలో మనకు అంత అవకాశం రాలి. అదేంటి ఇంట్లో మౌళి పిల్ల స్వామీజీ సేవలు చేస్తూ ఉంటారు. కొన్నాళ్ళు పోయాక వాడిని చంపేసి, స్వామీజీని చంపేసి ఆస్తంతా వీళ్ళు కాజేసుకోవాలనుకుంటాను. మొగుడు కొంచెం మెత్తక మనిషి అనమాట. ఇది వీళ్ళంటే ఒక అబ్బాయిని పెంచుతుంది. వీళ్ళందరూ కలిసి గుడి పుటాన్ని చేస్తారు. వాళ్ళని చంపేసి ఆస్తి కట్టారు. వీళ్ళు వచ్చి చెప్తుంది మొగుడికి ఇట్లా చేద్దామని. కూడా వద్దే, తప్పే, పాపం మనకు అన్నం పెట్టిన నాకు జేగులు వద్దే, తప్పే అంటారు. వాళ్ళకవయ్యా తప్పడు, తప్పు ఏంటా తప్పు, దిక్కు ముక్కులు సగం తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డైలాగు ఊరుకోవయ్యా తప్పేది తప్పు అని ఒకటే ఉంటుంది. నేను అప్పటికే ప్రేక్షకులు నాడి కనిపెట్టి డైలాగ్స్ నేను ఎప్పుడు స్టేజ్ మీద క్లాప్స్ కుట్టించుకోకుండా దిగల ఒక నాటకానికి కూడా. వాళ్ళకయ్యా తప్పడు, తప్పు ఏటా తప్పు, ఏటా తప్పు అని, తప్పడు తప్పు ఏటయ్యా తప్పు, ఏడు దిక్కు మొక్కలను తీసుకొచ్చి మొక్కలు చదవం తీసి అంటే అలా తగ్గించి మళ్ళీ తప్పనే మాటకి వాళ్ళగా తప్పడు తప్పు ఏటా తప్పు, దిక్కు మొక్కలని ముక్కులు చదవం తీసుకొచ్చి జాలిపడి తిండి పెట్టి ఇజ్జా బుద్ధులు చెప్పితే ఆడు యాతంతడికి మొగుడే కూర్చోవాలి. తప్పు కదా. ఇదిగో చూడ మొదటి సెంబు నీళ్ళు వేసుకున్నప్పుడే చలికి ఒళ్ళు కితకితకితలాడుతాయి. మరి ఆ తర్వాత అలవాటు అయిపోద్ది. ఇది అంతేనయ్యా అని ఇంకేదో చాలా ఉంది. అంటే నేను కలుపుకునేదాన్ని. నేను డైలాగు మీరే కలుపుకునే స్లోగా చేసుకుని ఒక్కటే తప్పు వాళ్ళకి తప్పడు తప్పు, దిక్కు మొక్కులు నన్ను వాళ్ళకి తప్పడు తప్పు, ఏటా తప్పు ఏటా తప్పు అని ఇన్ని తప్పులు వేసుకొని ఎటు దిక్కు మొక్కలని మళ్ళీ స్వీట్గా అనుకునేటప్పటికి క్లాస్ కొట్టేవాడు. అలాగా చాలా డైలాగులు అలా ఓన్గా నేను చిన్న చిన్న మొక్కలు అట్లా నాకు క్లాప్స్ అనమాట. చాలా అన్ని నాటకాల్లో ఇంకా చాలా ఉన్నాయి కానీ గుర్తు చేసుకోవాలి. ఓ మనిషి ఏది నీ గమ్యం అని ఆ మొగుడు సామోతుడే పిల్లాడి మందులోకి ఏడుస్తుంది. బాబు సాయం చేయండి అయినా పిల్లాడికి మందు వెయ్యాలంటే నా దగ్గర అందరూ వెళ్ళిపోతుంది. వాళ్ళు నువ్వు నాతో వస్తే ఇస్తానని ఇంకా ఆఖరికి ఒకటి అంటారు. అప్పుడు చెప్తుంది ఆ అమ్మాయి, ఏం బాబు నన్నప్పుడు ఒళ్ళొంచి ఏమో బాబు బాబు సాయం చేయండి అంటే, నువ్వు నాతో వస్తే నేను చెప్పిన మాట ఎందుకు ఇస్తానంటే, ఏమో బాబు నా నొప్పులు ఒళ్ళొంచి కట్టబడి సంపాదించుకొని బతికినానే కానీ ఒళ్ళిచ్చిన నొప్పులు సంపాదించుకోలేదు బాబు. దాని పోయి మిమ్మల్ని ఆపి దాని పోయి మిమ్మల్ని ఆపి సాయం చేయమని అడగడం తప్పైతే ఉద్దేశించుకోండి బాబు. అలా ఆ డైలాగ్ ఒకటి క్లాప్స్ అంటే ఇట్లా చెప్పాం కదా ఆ మూలో మధ్యలో ఏమో బాబు నా నొప్పులు ఒళ్ళొంచి కట్టబడి సంపాదించుకొని బతికినా కానీ ఒళ్ళు నా నొప్పులు సంపాదించుకోలేదు బాబు. స్లో చేసి డైలాగ్. ఈ డైలాగ్ పెద్దగా చెప్పు చెంపితే వస్తుంది కదా, చెప్పే విధానాన్ని బట్టి అన్నమాట. అలాగా ప్రతి డైలాగ్ని ఏం బాబు నా నొప్పులు ఒళ్ళొంచుకుని అంటే ఎవరి ఏమో బాబు నా నొప్పులు ఒళ్ళొంచి కట్టబడి సంపాదించుకొని బతికానే కానీ
ఒళ్ళిచ్చిన అదే అట్లా డైలాగ్ మాటలేసినాం. అట్లా చేసుకుని ప్రతి నాటకంలో కూడా అట్లా అన్ని నాటకాల్లో రసరాజ్యం అనే ఒక నాటకం చాలా పేరు వచ్చింది మాకు. ఇక్కడ కూడా అందరూ దివాకర్ బాబు గారు, కోట శంకరరావు గారు, ఆ ఇంట్లో ఆడ వెనక అస్తమానం పవన్ ఇలా కప్పుకొని ఏదో సీత అంటే సరే నేను మడి కట్టుకున్నాను అంటది అమాయకంగా. అనగా ఆయన ఆ తారతో ఇంకో డాన్సర్తో పిలుస్తున్నాడు, మీకు తెలియక నువ్వు నమ్మేస్తున్నావు, కావాలంటే వాళ్ళ బయటకు వెళ్ళకుండా ఆపు, నీకే తెలుస్తుందంట. అప్పుడు ఈయన బయటకు వెళ్తుంటే ఏమండి అప్పుడు ఆపాల అన్న చెప్పాడు కదా కనుక్కుందామని. ఏమండి అంటే ఏడు సీత మరి సరిగ్గా అలా చెప్పలేను, ఎమోషన్ అంటే ఓకే ఉదాహరణ. ఏమండి అటు నుంచి ఆయన నేను చెప్పు పవన్ ఎప్పుడు ఇట్లా కప్పుకొని ఉంటుంది అనమాట ఆవిడ. నాకు బాగా నాకు పేరు వచ్చి క్లాప్స్ వచ్చింది, ఇట్లా కప్పుకుంటుంది ఎప్పుడు. ఏమండి ఏమిటి సీత మరి మరి చెప్పు సీత అని దగ్గరికి వస్తాడు. దగ్గరికి వచ్చాక ఇవాళ నేను మడి కట్టుకోలేదు అంటే ఆ పాముటి ఇలా విసిరేసి దగ్గరికి క్లోజ్గా వస్తుంది అన్నమాట. అర్థమైందా మీకు? అట్లా చేస్తే ఇదే డైరెక్షన్. ఈ పాముటి తీసేస్తే ఇంకా మీరు బయటికి వెళ్ళక్కర్లేదు అని చెప్పడం అన్నమాట. ఇవాళ నేను మళ్ళీ కట్టుకోలేదు, మీరు వెళ్ళొద్దు బయటికి అని. అట్లాగా క్లాప్స్ అనమాట. దాసనారాయణరావు గారు, బ్రహ్మానందం అందరు చూసారు ఆ నాటకం. ఓ క్లాప్స్ క్లాప్స్. రాజేంద్ర ప్రసాద్ అంటే అప్పటికి మర్చిపోతారు. మైక్ ఎమోషన్ అమ్మా సినిమా వాళ్ళకి ఓ క్లాప్స్ కొట్టా. వారం రోజుల్లో వల్ల మంచి నాటకం సినిమా రాసి ఇంకా నీ పక్కన యాక్ట్ చేయాలన్నా దాసనారాయణరావు, బ్రహ్మానందం అందరు తనికెళ్ళ భరణి అందరు కాళ్ళకి దండాలు పెట్టి ఎంత చేశారు. ఒక వారం పోయా కనపడితే ఏం శ్యామలా బాగున్నావా, ఏం పావలా బాగున్నావా అందరు సార్ ఒరే ఫినిష్. ఆ ఎమోషన్ అప్పటి ఆ మెట్లు దిగే వరకే చాలా మంది పేర్లు వద్దులే. ఆ ఎమోషన్ కనుక కంటిన్యూ చేస్తే మురళీమోహన్ కూడా మాకు ఒక 5 నిమిషాలు ఇంటర్వ్యూ ఇవ్వకూడదా, మీరు ఇంత గొప్ప ఆర్టిస్ట్ అని ఎంతో పొగిడారు. మొన్న ఇంతవరకు ఒకసారి అడిగాను, నేనేం సినిమాలు చేయట్లేదు. ఒకసారి మురళీమోహన్ గారితో 2 సినిమాలు చేశాను. అప్పుడు ఆయన హీరో వేసి మొన్న కష్టంలో ఉండి అంతకుముందు ఒకసారి ఫోన్ చేశాను, చాలా ఇబ్బందిగా నన్ను ఆఫర్స్ ఏం లేవు, నేనేం సినిమాలు తీయట్లేదమ్మా ఇప్పుడు అన్నాడు. సరే ఇంకా అది పోయింది, నేను ఎప్పుడు మళ్ళీ ఆయనకు ఫోన్ చేయను. మొన్న ఒక వారం క్రితం 10 రోజుల క్రితం పర్వాలేదు చెప్పినా కూడా ఇవి నిజాలే అబద్ధాలేం కాదు. మురళీమోహన్ గారు ఫోన్ చేశాను, మర్చిపోయారా నేను పావులా సామాన్. అయ్యో మా సామాన్లు మేము మర్చిపోతామమ్మా. ఏం లేదండి ఇట్లా హార్ట్లో హోల్స్ పడ్డాయి, హార్ట్ ఇది బ్రెయిన్లో ఏదో ఉండట, కిడ్నీ ఇన్ఫెక్షన్, ట్రీట్మెంట్ చేయించుకోలేక చాలా ప్రాబ్లంలో ఉన్నానండి, మీరు ఏదైనా హెల్ప్ చేస్తారేమో, అమ్మాయికి ఎవరు దిక్కు లేదు ఇలాంటి. అనేసి సరేమ్మా మా వాళ్ళని పంపిస్తలే అన్నారు. ఎవరో అడిగారు కదా పావులా స్వామి గారు ఫోన్ చేశారు అని చెప్తున్నారు మా ఇంట్లో. అది వినపడి నాకు ఇప్పటికి 10 రోజులు 15 రోజులు అయింది. ఫోను లేదు, మనుషులు లేదు, ఏమి లేదు. అది నాకు అప్పుడు ఆ నాటకం చూసి అమ్మ నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఎంత అద్భుతమైన నటి మీరు, సినిమా పెళ్ళికి నాటకానికి ఏంటి తేడా, ఎంతో మెచ్చుకుని ఎంతో ప్రేమగా ఎంతో మనం మీకు ఫ్యామిలీ నేను అని చెప్పిన వాళ్ళు ఇవాళ ఫోన్ చేస్తే పెట్టేస్తున్నారు. అది ఎంతో బాధ అనిపిస్తుంది నాకు. అట్లా నాటకాల్లో ఇప్పుడు నేను చెప్పిన డైలాగులు లాగా
అంటే ఇప్పుడు సడన్ గా గుర్తు చేసుకుని చెప్తే అలా ఉంది. అక్కడ నాటకం మధ్యలో ఎమోషన్తో ఆ పక్క వాళ్ళ డైలాగ్ని బట్టి మనం కాంబినేషన్తో చెప్తే అప్పుడు మంచి ఎఫెక్ట్గా బాగుంటుంది. మనం ఇప్పుడు గుర్తు అలాగే ప్రతి ఇదే చిన్న మొక్కే కదా, సీన్ ఎంత గొప్పగా ఉంటుంది. నాటకం వేసినప్పుడు ఇట్లా పాటు తీసేసి దగ్గరికి వెళ్ళి ఇవాళ నేను మడిగట్టుకోలేదంటే క్లాస్ అలా డైలాగ్ పెద్దదా చిన్న ఆ పెద్ద డైలాగ్ కూడా ఎట్లా అప్పుడు ఏంటంటే ఇక్కడ కాళ్ళు లేవు నాకు, చీర ఇట్లా పట్టుకొని ఇంత కూర్చొని నాకు అసలు ఆ డైలాగ్ లేదు. ఒక అరగంట దాకా వాళ్ళ అందరికీ ఉన్నాయి. నేనేం చేస్తుంది, నేను డైలాగ్ చెప్పిరా నిలిచో వాళ్ళు చెప్పిరా ఎంత బాబు నీ ఎంకమ్మా అనేసి ఇట్లా చీర పట్టుకొని కాళ్ళ మీద కూర్చుంటారే. ఇప్పుడు కూర్చోలేండి, కాళ్ళు అక్కడ చేశారు దేవుడు. సో అమ్మ ఆరోగ్యానికి అసలు ఏం జరిగింది, ఏమైంది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు? మా అమ్మాయికి పడిపోయి కాళ్ళ ఆపరేషన్ అయింది, 3 రాడ్లు ఇచ్చారు. అది పాపం దానికి ఫిజియోథెరపీ చేస్తే నడుస్తుంది. ఆడపిల్ల దానికి కాళ్ళు లేకపోతే ఎంత కష్టం. ఎలాగైనా దానికి చేయించాలని అనుకుంటుండగా నేను పడిపోయాను. నర్స్ దగ్గరికి వెళ్తే హార్ట్లో 3 హోల్స్ ఉన్నాయిట, కిడ్నీ ఇన్ఫెక్షన్, పార్కిన్సన్స్, ఇది బ్రెయిన్. ఒకసారి పడిపోయాను నేను కూడా, తలకి దెబ్బ తగిలింది. ఇప్పుడు వీటికి ఆపరేషన్ చేస్తానికి నా శరీరం సహకరించదమ్మా, మీ ఏజ్ కానీ ఇది కానీ. ఆపరేషన్ చేయించుకోకుండా మందులతోటే కంటిన్యూటీ చేస్తే పర్వాలేదు, చాలా వరకు మీరు బాగుంటారు కొన్నాళ్ళు. దేవుడి దయ. ఈ మందులు వాడండి అని రాసి చెప్పారు డాక్టర్ గారు. ఆపరేషన్ పంట వారానికి ఒకసారి చెకప్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకొని కొన్నాళ్ళు ఏదో అప్పుడు అమ్మాయి కాళ్ళకి దెబ్బలైనప్పుడు చిరంజీవి గారిని ఎవరో చెప్తే 12 లక్షల వాళ్ళ అమ్మాయి పంపించారు. మాలో మెంబర్షిప్ కూడా ఆయనే ₹1,00,000 కట్టి చేర్పించారు. ఆ మా తరఫున మహాతల్లి వచ్చింది, ఆవిడకి నమస్కారం. ఆవిడ వచ్చేసి ఆపరేషన్ చేయించుకోండి, 6 లక్షలు అవుతాయి, మేము 2 లక్షలు మా తరఫున ఇస్తాం, మిగతా 4 లక్షలు మీరు పెట్టుకోవాలా, మీ అమ్మాయి సంగతి మాకు అనవసరం. అందుకంటే ఆవిడ మెంబర్ కాదు కదా మాలో, మీరు మెంబర్ కాబట్టి మీ విషయమే మాకు అని చెప్పింది. అమ్మ డాక్టర్ గారు చెప్పారు, మీ ఏజ్కి మీరు ఆపరేషన్ చేయించుకుంటే పైకి పోతారని నేను చేయించుకున్నాను. అయితే నాతో మాట్లాడొద్దని వెళ్ళిపోయింది. మరి ఆవిడ ఏం చెప్పిందో ఏమో, మా వాళ్ళు ఎవ్వరు ఫోన్ చేయలే నాకు. ఏమైందమ్మా, ఒకవేళ నేను తప్పుగా ఏదైనా మాట్లాడతామ్మా, ఎందుకు ఇట్లా మాట్లాడారని నన్ను అడగచ్చు కదా. అడగలేదు, ఏం లేదు. తర్వాత పావులా శ్యామల చనిపోయింది అని మెసేజ్లు పెట్టేశారు అందరికి. వాయిస్ రికార్డు కూడా ఇచ్చారు కొంతమంది కాదు, కొన్ని చోట్ల. తర్వాత ఏమో ఆత్మహత్య చేసుకుని పావులా శ్యామల. ఇలా అనేక రకాల, నాకు ఇవన్నీ తెలియదు చాలా రోజుల తర్వాత. నాకేంటి నిజంగా నేను చచ్చిపోతానేమో, ఈ హార్ట్లో హోల్స్ ఉంది, పెళ్ళేమైపోతున్నాను బెంగ. 3 నెలల వరకు నాకు అసలు ఏమి తెలియలే. దేవుడా నా బిడ్డ కోసం నన్ను బతికించమని అదే బెంగ పెట్టుకొని ఇంట్లో ఉన్న ప్రైజులు, సామాన్లు, ఇవి అవి అన్నీ అమ్మేసి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. మీకు వచ్చిన అవార్డులన్నీ అమ్మేసినారు? చాలా అమ్మేసాను. 1, 2 కాదు, 2000 సార్లు ఉత్తమ నటి. అన్ని ఎక్కడ పోయినా ఉత్తమ నటి. నా నాటకాలు అలాగే ఉండేవి, నా డైలాగ్స్. మీకు టైం సరిపోదు, నేను అందుకే అన్ని నాటకాలు, ఒక్కో నాటకంలో ఒక్కో డైలాగ్ చెప్పానంటే మీకు వాళ్ళంత టైం తెలుస్తుంది ఎంత పేరు వచ్చిందో నాకని. అయితే అవన్నీ అమ్ముకొని కొన్నాళ్ళు తిన్నాక ఇప్పుడు ఆ డబ్బులు అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మా పాపకి కాళ్ళు రావు, లేచి నిలబడలేదు. నేనన్నా నయం కదా, కూర్చుంటా, మీరైనా కూర్చుంటారు. అప్పుడు మోకాళ్ళు నొప్పులు ఉండే అంత ముందు నాకు. అల్ట్రా సెట్ అని డాక్టర్ సజెషన్ వేసుకున్నాను, రోజుకు 4 వేసుకున్నాను. దానివల్ల హార్ట్లో హోల్స్ పడి కాళ్ళు చచ్చిపోయిపోయాయి.
కాళ్ళు కనుక్కుంటే ఒక రూమ్ తీసుకుని వండుకొని తినేవాళ్ళం. ఇప్పుడు హోమ్కి 30,000 కట్టి పని అమ్మాయికి ఇచ్చి మందులు 10,000 అవుతుంది నెలకి. ఇవన్నీ ఎలా వస్తాయి? కొన్ని రూమ్ తీసుకున్నాం అంటే ఇద్దరం కదలే, అమ్మాయి కదలేదు, నేను కదలేను. ఎవరు ఎలా బతకాలా? పని అమ్మాయిని పెట్టుకొని ఉంటే అమ్మాయి 2 రోజులు మానేసిందంటే ఇలా కూర్చోవాలి. టాయిలెట్కి కూడా వెళ్ళాం, బాత్రూమ్కి కూడా వెళ్ళాం ఇద్దరం. ఎవరు చేస్తారు? ఇప్పుడు కూడా ఒకే పని అమ్మాయి హోమ్ అంతటికి 10 సార్లు టాయిలెట్ బాత్ మీద కూర్చొని పిలిచి నోరుని పెట్టినా రారు. మీరు పర్సనల్గా పెట్టుకుంటే 20,000 అడుగుతారు. ఇవాళ 10,000 మందులకి 30,000 దీనికి ఎవరిస్తారు? ఏదో అదృష్టవశాత్తు ఇప్పుడు దాకా అన్నీ అమ్ముకొని గడిపాను. ఇంకా నా వల్ల కాదు అని అయితే నాకేంటి అన్నీ అనిపించేశాను. 50 సంవత్సరాలు ఆర్టిస్ట్గా బతికాను. కళాకారులు కన్నీరు తుడిస్తే దేశం బాగుంటుంది, కానీ కళాకారులు కన్నీటి పాలు చేస్తే దేశం బాగుంటుందండి.